రోజుల్లోనే 565 కోట్లు లెక్కరట. మామూలు లేదు. హైదరాబాద్‌లో దుమ్ము దుమ్ము లేస్తుంది. ఎందుకనుకున్నావు? 31 డిసెంబర్. ముందే రిజర్వ్ చేసి పెట్టుకున్నారు. ఎందుకంటే 2 డేస్ బంద్ ఉంటాయి వైన్ షాపులు. వైన్ షాపులన్నీ బంద్ చేస్తారు ముందే. ఓ 48 అవర్స్ ముందే ఏదో బంద్ చేస్తారు కాబట్టి మొత్తానికి క్లోజ్ చేస్తారు కాబట్టి ఇప్పుడే కొని పెట్టుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు. వేల రూపాయలు మందు తెచ్చి పెట్టుకుంటున్నారట. 565 కోట్లట. డిపోల నుంచి వైన్స్, బార్లకు భారీగా లిఫ్టింగు. న్యూ ఇయర్ వేడుకల కోసం ముందస్తు కొనుగోళ్ళట. వీటికి బాగున్నారు ముందస్తు. మందు కొనుక్కోవడంలో ముందస్తు బాగున్నారు. ప్రభుత్వం కూడా అందియటంలో ముందస్తుకుంది. ఇప్పుడు తినటానికి గింజలు లేవంటే ముందస్తు ఇయ్యరు. ఇంకా వేరే అవసరాలు రైతులకు కావాల్సిన ఎరువులు, ఇత్తనాలు ముందస్తుగా ఇస్తారో ఇయ్యరో కానీ ఇదైతే ముందస్తుకి ఇస్తారు. 31 ఉందనగానే డిసెంబర్ 1 నుంచి స్టార్ట్ చేశారు. ఉత్పత్తి పెంచారు. బీర్లు, లిక్కరు రెడీగా ఉంచండి. మీరు ఎక్కడ పబ్లిక్కి, తాగుబోతులకి ఇబ్బంది కలగొద్దు, తాగేటోళ్ళకి ఇబ్బంది కలగొద్దు అని చెప్పి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదే రైతులు జూన్లో ఇత్తనాలు వేయాలంటే జూలైలో ఇత్తనాలు వస్తాయి. జూన్లో ఇత్తనాలు వేసే టైంలో వస్తే జూలైలో వస్తాయి. జూన్లో రైతు భరోసా ఇవ్వాలంటే ఇప్పటికి కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఇక అట్టుంటుంది అనమాట. ప్రభుత్వాల ముందు చూపు ఎట్టుంటుందంటే విజనం. ఇప్పుడు రైతుకు కావాల్సినప్పుడు ఇత్తనాలు ఇయ్యరు, రైతుకు కావాల్సినప్పుడు ఎరువులు ఇయ్యరు, రైతుకు కావాల్సినప్పుడు పెట్టుబడి సాయం ఇయ్యరు, అంటే సమయానికి. కానీ తాగేటోళ్ళకి మందు అయితే సమయానికి ముందే అడ్వాన్స్. ఎందుకు ఇక అది బంద్ చేయటం ఎందుకు మరి? 48 గంటల ముందే మేము బంద్ చేసినాం, క్లోజ్ చేసినాం వైన్ షాపులు అంటే నువ్వు క్లోజ్ చేసేది అంత అమ్మితే క్లోజ్ చేసేది అంత అమ్మితే వాడు ఇంట్లో పెట్టుకునే. ఇక నువ్వు బంద్ చేస్తే ఏంది, బంద్ చేయకపోతుంది, ఓపెనే పెట్టుకోండి. ఇది ఒక గమ్మత్తు అనమాట. ఏదో బంద్ చేసినట్టు ఉంటుంది, సేల్స్ పెరుగుతాయి. ఎట్టటి పెరుగుతాయి మరి బంద్ చేసినట్టున్నాక? కొత్త ఏడాది వేడుకల కోసం ముందస్తుగానే లిక్కరు స్టాక్స్ను, వైన్స్, బార్లు కొనుగోలు చేసి పెట్టుకున్నాయట. ఇప్పటికే భారీ స్థాయిలో లిఫ్ట్ చేసుకున్నాయి. ఆదివారం మద్యం డిపోలకు సెలవు అయినప్పటికీ లిక్కర్ స్టాక్ పంపిణీ చేసేందుకు వాటికి ఓపెన్ పెడుతున్నారు. అది ఇవాళ సెలవు కానీ ఓపెన్ పెట్టి దంచండి, అమ్మి పడేయండి అన్నాడు ప్రభుత్వం. ఎంత సాధ్యమైతే అంత పెండండి జనం కానించని. ఇలా 3 రోజుల్లోనే అంటే ఈ నెల 26, 27, 28 తేదీల్లో 565 కోట్ల మద్యం డిపోల నుంచి స్టాకు వైన్ షాపులకు, బార్లకు చేరింది. శనివారం ఒక్కరోజు ఈ అమ్మకాలు 187 కోట్లకు రీచ్ అయిందట. 187 కోట్లు. అబ్బాబ్బా, ఒక్కరోజే 187 కోట్లు. ఇప్పటికే 565 కోట్లు. మరి మొత్తం ఇంకొక రోజు అయితే, ఇంకొక 2 రోజులు అయితే 1000 కోట్లైనా ఆశ్చర్యం లేదు. దుమ్ము దుమ్ము చేస్తారట మొత్తానికి.